ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करें। ప్రార్థన చేసుకుంటాం. हमारे सच्चे और महान परमेश्वर पिताजी, మా పరలోకపు ప్రేమ కలిగినటువంటి పరలోకపు తండ్రి, विश्वास योग्य और अद्भुत आश्चर्यजनक कार्य करने वाला हमारा परमेश्वर, నమ్మదగిన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించినటువంటి నమ్మదగినటువంటి దేవా, हमारे बनाने वाला और हमारी रक्षा करने वाला, हमारी उन्नति करने वाला परमेश्वर, మమ్మలను సృజించినటువంటి దేవుడవు, మమ్మలను కాపాడి అంత మాత్రమే కాదు కానీ ప్రభా ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం చేస్తున్నటువంటి దేవుడు, आज के दिन के लिए हम आपका आभारी हैं। ఈ దినమును బట్టి మీకు ఎంతగానో వందనములు. सुबह में हमारे जीवन में ये दिन दिया, ఈ నూతన దినము మరి మాకు అనుగ్రహించారు. पूरे दिन प्रभु हमारी देखभाल किया। ఈ రోజంతా కూడా మరి మాకు సహాయపడుతూ వచ్చారు. बेथानी प्रार्थना घर में प्रभु VBS के पहले दिन में सबको सहायता किया। బేతని ప్రార్థన మీద నిడదవల్లో ఈ VBS మొదటి దినములో మరి మాకు సహాయం చేశారు. और ये शाम के समय में प्रभु पिताजी समरोन प्रार्थना घर में हमें ले आए। ఈ సాయంత్రకాల సమయంలో షోమ్రోను ప్రార్థన మందిరములకు మమ్మల్ని నడిపించారు. तो वहाँ हम आकर प्रभु आपके लोगों की नाय आपके कृपासन के पास बैठकर आपका वचन सीखे। ఈ సమయంలో మీ బిడలముగా మీ కృపా పాసనిధంలో ఈ యొక్క వాక్యం నేర్చుకున్నట్లు సహాయం చేయం. हमें भी यहाँ सही सलामत ले आया। మమ్మల్ని ఈ స్థలానికి సరైన సమయంలో నడిపించారు. వందనములు. यहाँ के लोगों को भी आप ला रहे हो। ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా మందిరానికి నడిపించినందుకు వందనాలు. हमारा इकट्ठा होना प्रभु का आपका महिमा हो। ఈ విధంగా మేము కలిసి మరి కూడుకొని ఈ స్థలంలో సేవించట ఇది మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. हमारी संगत के द्वारा आपको महिमा मिले మా యొక్క సహవాసం ద్వారా కేవలం మీకు మాత్రమే మహిమ కలుగును గాక. और आप हमारे जीवन में जो कुछ कमी घटी है आपके वचन के द्वारा बताकर उसको पूरी करें। మా యొక్క జీవితంలో ఏదైతే ప్రభు మరి అవసరత ఉన్నదో ప్రభు ఏ లోటుపాట్లు కలిగి ఉంటున్నామో మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మరి మా ప్రతి అక్కర తీర్చుము. जो आ गए हैं उनके लिए हम आपको धन्यवाद देते हैं। ప్రభు మరి ఈ సభను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. जो आ रहे हैं उनको सही सलामत समय के अनुसार ले आइए। మరి ఇక్కడ వచ్చినటువంటి వారు అదే రీతిగా ఇంకా ఎవరైతే వస్తున్నారో వారిని కూడా సమయానికి నడిపించని ప్రార్థిస్తుంటున్నాం. ये पूरा समय आपके हाथ में लेकर आपके नक्शे अनुसार आपके प्लान के अनुसार हमें चलाइए। ఈ సమస్త ఈ ముందున్నటువంటి సమయమంతా కూడా తన్ని మరి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. गीतों के द्वारा हमारे आत्मा को प्रोत्साहित करें। పాటల ద్వారా మా యొక్క ఆత్మలను మరి ప్రోత్సాహపరచండి. आपके जीवंत वचन के द्वारा हमारे साथ आपके दास के द्वारा बोलकर प्रभु हमें आपके राज्य के लिए तैयार करें। మీ యొక్క మరి జీవగలిగినటువంటి మాటలు మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించి మీ రాజ్యం కొరకై మమ్మల్ని సిద్ధపరచము. जो आपने स्वर्गीय राज्य में हमारे लिए आज के लिए जो वचन रखा है वो हमारे मध्य में बेचकर हमें तैयार करें। మీ రాజ్యంలో ప్రవేశించు కొరకై ఈ దినము మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యమును ప్రభు మేము గుర్తించి అర్థం చేసుకుని ఆ విధంగా సిద్ధపడినట్లు సహాయం చేయము. हमें सावध करके प्रभु पिताजी इस संसार में जहाँ तक रखो वहाँ तक आपके बच्चों की नाय आपका महिमा करे और आपका गवाह बनकर प्रभु आपके राज्य के लिए तैयार बनकर आपके राज्य में प्रवेश कर सके। ఈ లోకంలో మేము జీవించు కాలమంతయు మేమెంతో జాగ్రత్తగా మెలకువగా ప్రభు ఈ లోకంలో ప్రభు మరి మీ యొక్క వాక్య వెలుగులో జీవించి మీ రాజ్యం కొరకై సరైన పద్ధతిలో మేము సిద్ధపడటకు సహాయం చేయము. प्रभु जी हम अंधकार के सब परिबड़ों को प्रभु आपके नाम में बांधते हैं और धमकाते हैं और दूर हटाते हैं। అంధకార సంబంధమైన శత్రుకాలన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో గద్దిస్తూ ఉంటున్నాం.
आपका लहू का प्रभु जी मना चारों ओर हम चाहते हैं प्रभु। ఈ ప్రాంతమంతలు కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి అప్పగించుకుంటున్నాము. आपके क्रूस के पीछे छिपाकर మీ प्रभु సిలువ చాటున మరుగుపరుచుకొని हमारे साथ बातें करे, మాతో మాట్లాడము. आत्मिक रीति से जागृत करे। మా యొక్క ఆత్మీయ జీవితాలను ప్రభు మరి మెలకువపరచము. इसलिए इस प्रार्थना को हम प्रभु यीशु मसीह के पास आपके पास लाते हैं, सुनिए और ग्रहण कीजिए। ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ పాసం తీసుకుని వస్తుండగా విని మాకు సహాయం చేయని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. పాట సంఖ్య 560, పాత పుస్తకాల్లో 549. పాట సంఖ్య 560. ఆకాశం ఆకాశం పడ. కొత్త పాట, పాత పాట 549. ఆకాశమహాకాశంబులు పటానియా చయాకరుడా. ఆకాశమహాకాశంబులు పటానియా చర్యాకరుడా. కృపాజూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి. కృపాజూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి. కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి. నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను. ఆకాశమహాంబులు టానియా చర్యాకరుడా. ఆకాశమహాకాశంబులు పటానియా చర్యాకరుడా. నిదాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు. నిదాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు. నిదు కల్వారి రక్తమునా, నిదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణమయా. నీవే కడుగు కరుణమయా. ఆకాశమహాకాశంబులు పటానియా చర్యాకరుడా. ఆకాశమహాకాశంబులు నీయా చర్యాకరుడా. నీతి న్యాయ ములాకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు. నీతి న్యాయ ములాకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు. నీతి న్యాయ ములా నిమ్ము
నీతి న్యాయ మూలానిమ్మో స్తుతింపా నిరతంబు స్తుతింపా నిరతంబు ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా రాజులనుగా యాజకులనుగా మము చేసి నమారాజా రాజులనుగా యాజకులనుగా మము చేసి నమారాజా విజయమిమ్మో మా విజయుండా విజయమిమ్మో మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమా పట్టానియా చర్యాకరుడా కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించుము మమ్ములను మురిపించుము మమ్ములను ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా సమాధాన సంతోషము ఆధారాన ఆలోచన సమాధాన సంతోషము ఆధారాన ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప నన్ను గ్రహించు మనీషంబు మాకిచ్చట మనీషంబు మాకిచ్చట ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజే హ్యుమల్లెలూయా ధరింపజే హ్యుమల్లెలూయా ఆకాశమా కశంబులు పట్టానియా చర్యాకరుడా
ఆకాశమా కశంబులు పచానియా చర్యాకరుడా. పాట సంఖ్య 578, పాత పుస్తకాల్లో 568. పాట సంఖ్య 579, పాత పుస్తకాల్లో 568. వచ్చేసిందా? లోపలికి వెళ్ళిపోతా, లోపలికి వెళ్ళండి. కరుణించి 579, 568. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిశీధరాత్రిన్ ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిశీధరాత్రిన్ ప్రియుడా. ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. మా బంధుజనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుట. మా బంధుజనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుట. చూచి సహింపాక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. చూచి సహింపాక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని.
అబ్రాహామానాడు విన్నావించిన నట్టి ఆది ప్రార్థన వినుమా. అబ్రాహామానాడు విన్నావించిన నట్టి ఆది ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. రేయింబవల్లు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవల్లు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవుని వాక్యాన్ని వింటాం. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు. మనము ప్రార్థన కొరకై క్లుప్తంగా కొంత వాక్యం మనం ధ్యానించుకుని తదుపరి సమయాన్ని మనము ప్రార్థనలో గడుపుతాం. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం మనము 14వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతాను. ప్రభు సాయమే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలిగిన దేవా, జీవముల తండ్రి, ప్రభా మరి యొక్క సాయంత్రకాల సమయంలో షోమ్రోను ప్రార్థన మందిరములో ఈ విధంగా తండ్రి ఇటు ప్రార్థన సహవాసం కలిగి ఉండటానికై ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల పరిచయలో సహాయపడుతూ వచ్చారు. వందనాలు ప్రభా. చదివిన వాక్య భాగమును మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించండి ప్రభా. మరి వాక్యానుసారంగా ప్రభు మరి మేము ప్రార్థించటకు కూడా మాకు సహాయం చేయమని మానవుని యొక్క సొంత తలంపులు, సొంత మాటలు, సొంత జ్ఞానం సమస్తం కూడా కొట్టివేసి కేవలం ప్రభా మరి మీ ప్రజల యొక్క అవసరత ఆత్మీయ అక్కర మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు కనుక ఈ దాసుని మరి కేవలం మీ నోటి బోరగా వాడుకొని ప్రభా మేలుకై జ్ఞాపం చేసుకుని సహవాసం దీవెనకరంగా ఉంచమని కూడా ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మొదటి సమయాన్ని మీ దగ్గర నష్టాలకు అప్పగించుకుంటూ అదే రీతిగా రేవణ్య గారి తండ్రి మీ ప్రాంతంలో వారిని కుటుంబంగా బలపరిచి రీతిగా ప్రభు స్థిరపరిచి ఈ ప్రాంతంలో పరిచయం చేయట్లో సహాయపడుతున్నారు. వారు చేస్తున్నటువంటి పరిచయం కూడా ఫలభరితంగా భవిష్యత్తులో ఇంకా మైండైన మేలు దీవెన ఆశీర్వాద పరిచయం ప్రభావం మరి ద్వారా ఇతరులకు పొందుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ దగ్గర నష్టాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మనం చదివిన ఈ యొక్క వాక్య భాగం మనందరికీ చాలా పరిచయమైనటువంటి భాగం. 14వ వచనం మనం చదివాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల. ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయంటే తాము తగ్గించుకొని, తర్వాత రెండవదిగా ప్రార్థన చేసి, తర్వాత వెదకి, తర్వాత చెడు మార్గములను విడిచి. కనుక మరి తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 14వ వచనము చివరి భాగంలో ఒక మాట రాయబడింది, వారి దేశమును స్వస్థపరచుదును. కనుక ప్రస్తుతము
మనం ఉన్నటువంటి ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మరి మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అదే రీతిగా మరి తమిళనాడులో, తర్వాత కేరళలో, ఈ కర్ణాటకలో కొంత భాగం. ఇక్కడ పర్లేదు, క్రైస్తవులకి కొంత స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, పరిచర్యకు పెద్ద ఆటంకం లేదు. అయితే అదే మనము నార్త్ ఇండియా వైపుకి వెళితే ఈ విధంగా ఇటువంటి మందిరము ఉంటే అది చాలా పెద్ద మందిరం అన్నమాట. అర్థమవుతుందా? ఇలాంటి మందిరం కనుక నార్త్ ఇండియాలో ఉంటే అది చాలా పెద్ద మందిరం. మన మధ్యలో ఇప్పుడు ఇర్విన్ అంకుల్ ఉన్నారు. బొర్సాత్ అనే గ్రామంలో వారికి ఒక మందిరం ఉంది, ప్రార్థన మందిరం. అయితే అక్కడ విరోధులు వచ్చి ఏం చేశారంటే దాన్ని కాల్చేశారు. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, కావాలంటే అన్నకు పంపిస్తారు, తర్వాత మీరు చూడవచ్చు. కాల్చివేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది దేశంలో. ఏం అవసరం అనంటే ఈ భారతదేశానికి ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరులు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలా. మనమైతే ప్రార్థన చేస్తాం. దేని కొరకు ప్రార్థన చేస్తాము మనందరికీ తెలుసు. మనకి శ్రమ కలిగింది, మనకు కష్టం వచ్చింది, మనకు బాధ కలిగింది, అప్పుడు ఏం చేస్తాము? ఎక్కువ సమయం ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రారంభమవుతుంది. ఉదయకాలంలో మరి కొంతమంది అయితే దాదాపు 2 గంటల నుంచి కూడా లేచి ప్రార్థన చేసేవారు ఉంటారు. ఎందుకు అని అంటే వారికి వచ్చినటువంటి శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి. కనుక మరి ఇప్పుడు దేశంలో చాలామందికి రక్షణ లేదు. కనుక మనము మరి ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు. అయితే దేవుడు ఏదో పెద్ద గుంపును కోరుకోవడం లేదు. అన్నిటికంటే శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఎక్కడైనా సరే 2 లేక 3 ఉంటే వారి మధ్యలో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడంట. ఆయన నామములో కూడుకుంటే 2 లేక 3 ఉంటే సరిపోతుంది. కాబట్టి మరి దేవుడు తప్పకుండా వారి మధ్యలో ఉంటాడు, ప్రార్థన అంగీకరిస్తాడు. కనుక ఇప్పుడు ఈ దేశంలో అక్కడ అల్లరి జరుగుతుంది, ఇక్కడ అల్లరి జరుగుతుంది, మనం చాలా వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉంది. తర్వాత యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. పలానా స్థలాల్లో పలానా వ్యక్తులను కొట్టారు, హింసించారు, బాధపరిచారు, తర్వాత మందిరాలు కూల్చివేశారు, కాల్చివేశారు, ఎన్నెన్నో వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే దేశానికి స్వస్థత ఎందుకు కలగడం లేదనంటే అది కేవలం నన్ను బట్టి అని అనుకోవాలి. ఎవరికి వారు ఏమనుకోవాలా? దేశంలో స్వస్థత లేదు. ఎందుకు లేదు అని అంటే ఎవరిని బట్టి? అది మనం ఇతరులను అనాల్సిన అవసరం లేదు. ఇతరులను బట్టి, ఆయనను బట్టి, ఈయనను బట్టి, వారిని బట్టి కాదు, నన్ను బట్టి ఈ దేశానికి ఏం లేదు, స్వస్థత లేదు. అయితే ఇప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలా? నన్ను నేను మరి దేవుని వాక్య వెలుగులో మరి సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతైనా అవసరం. ఈ దేశానికి ప్రార్థనా పరులు కావాలి. ఈ దేశంలో అనేకులు రక్షించబడాలా. ఈ భారతదేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు తెలుసా? ఎన్ని కోట్ల జనాభా? సరే, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈ భారతదేశంలో? అదేం తెలుసా? ఎంతమంది ఉన్నారు అంటే ఎంత శాతం? 3%. సరే, అయితే మరి లెక్కల ప్రకారం చూస్తే 2% ఉంది. 100కి ఎంతమంది అంట? 2. ఇంకా ప్రభువుని వారు సొంత రక్షణను అంగీకరించి బహిరంగ కనపడకుండా ఇళ్లలోనే ఉండి, లేకపోతే రహస్యంగా, ఈరోజు ఒకరి గురించి విన్నా, రహస్యంగా బైబిల్ చదువుతుందంట. ఆ పేరు యామిని సిస్టర్. అంటే ఏం చేసిందంట, తను మరి తన తండ్రి తిడతాడేమోనని ఆ రహస్యంగా ఇంట్లో బాత్రూంలో ఉండి బైబిల్ చదివినటువంటి దినాలు ఉన్నాయంట. అట్లా రహస్యంగా ఉండేటువంటి వారు మరి ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా దేవుని రాకడ సమీపంగా ఉంది.
దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడటం ఎంతైనా అవసరం. అంకుల్ ఎప్పుడైనా ప్రార్థన చేసినా కూడా, ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా ఏం చెప్తారంటే, మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచడానికి వాక్యం ఇవ్వండి, మీ రాకడ లేకపోతే మీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు సిద్ధపాటు దయచేయండి అని చెప్పి ప్రార్థన చేస్తారు. లేకపోతే వాక్యం చెప్పినప్పుడు కూడా చెప్తా ఉంటారు. అంటే మన గురి ఏంటి అని అంటే, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి, నశించిపోతున్నటువంటి వారిని కూడా దేవుని దగ్గరకు నడిపించాలా. దాని కొరకై మనం చేయవలసినటువంటి పనులు ఇక్కడ ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేయాలంట, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయడం అది అవసరం. మరి మనందరికీ తెలుసు, ఒక ఇద్దరు వచ్చారంట దేవాలయానికి, వారు వచ్చి ప్రార్థన చేశారు, మనకు తెలుసు కదా. అయితే తగ్గించుకుని చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి మరి మన జీవితాల్లో తగ్గింపు అనేది చాలా అవసరం. అందుకనే సువార్తలు మనం చూస్తాం, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. కనుక విశ్వాసులైనటువంటి మనము దేవుని బట్టి తగ్గించుకోవాలా. దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనలో తగ్గింపు లక్షణం అనేది కనబడాలి. తగ్గించుకోవడం అనేది చాలా మంచి శ్రేష్టమైనటువంటి లక్షణం. కనుక తగ్గించుకున్నటువంటి వారిలో దేవుడు ఉంటాడు, గర్వించేటువంటి వారిలో దేవుడు ఉండడు. గర్వించేటువంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. అంటే తగ్గింపు అనే ఆ మాటకి వ్యతిరేక పదం నేను చెప్తున్నాను. కనుక మరి దేన్ని బట్టి మనము అతిశయిస్తున్నాం, దేన్ని బట్టి మనము గర్విస్తున్నాం, దేనిని బట్టి మనలో తగ్గింపు అనేది చాలా చాలా అవసరం. దేని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నాం, నీ తగ్గింపు లేనటువంటి కారణాన్ని బట్టే ఇతరులు నష్టంలో ఉంటున్నారు. మనలో ఆ తగ్గింపు లక్షణము లేదు కాబట్టి దేశంలో స్వస్థత అనేది ఇంకా ఆ క్రియ జరగడం లేదు. మనం తగ్గించుకుంటే ఎంతో దేవుడు సహాయం చేస్తాడు, మన పరిచర్యను ఆశీర్వదిస్తాడు, మన పనిని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, తర్వాత మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అంతమాత్రంగా దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. కనుక మనం ఏ విషయాన్ని బట్టి ఇంకా ఒకవేళ మరి తగ్గించుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే మనము దేవుని దగ్గర క్షమాపణ అడగాల. కనుక తమ్మును తాము తగ్గించుకొని ఇంకేం చేయాలంట, ప్రార్థన చేసి. తర్వాత ప్రార్థన అయితే మనం ఎలాగ చేస్తాం, శ్రమలు వచ్చినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం. సరే, దాని తర్వాత ఇంకో మాట ఏముందంట, నన్ను వెదకి. కాబట్టి మనము ఎవరిని వెదకాలంటే దేవుణ్ణి వెదకాలి. దేవుని మీదనే మనము ఆధారపడాలా. ప్రతి విషయానికి కూడా ప్రభువును వెదకాలి, ప్రభు దగ్గరికి రావాలి. కనుక మనం అనేక పర్యాలను మనుషులను మనం వెతుక్కుంటూ వెళ్తాం. మనకు వచ్చినటువంటి సమస్యల్లో, చిక్కులు, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలు, వీటిలో మనుషులను మనము మరి వెతుక్కుంటూ ఉంటాం. అయితే మనము దేవుణ్ణి వెదకాలి అనేది దేని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక మరి దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో ఆయన నమ్మదగినటువంటి వాడు. మనమే నమ్మదగినటువంటి వారం, చాలా పర్యాలు మనమే నమ్మదగని వారం, కానీ దేవుడు మాత్రము నమ్మదగినటువంటి వాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే మనకి ఏ సమస్య ఉండదు, ఏ పేచి ఉండదు. మనకి ఏదన్నా సమస్య రాగానే ఏం చేస్తామంటే ఆ సమస్య మనుషులతో పంచుకుంటాం. వెంటనే మనుషులు గుర్తొస్తారు, మనుషులతో పంచుకుంటాం. ఎప్పుడైతే మనుషులతో పంచుకుంటామో అప్పుడు మనకు దేవుని సహాయము మనకు మరి త్వరగా దొరకదు. చూడండి, మరి చెరసాల్లో ఉన్నారు, యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్న తర్వాత జైల్లో ఉన్నాక మరి అక్కడ పానదాయకుల అధిపతి వచ్చినప్పుడు తనతో ఏం చెప్పుకుంటాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట అనడం ద్వారా జైల్లో ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నాడా? ఇంకా కొన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. చూసారా, ఒక్క మాట ఎంత శక్తివంతమైనది, ఎంత మన
మరి ఆత్మీయ ఎదుగుదల కావచ్చు, లేకపోతే మనం పొందుకునే ఆశీర్వాదం కావచ్చు, అదేం చేస్తుందంటే ఆ మాట మనల్ని దేవుడి నుంచి ఎలాంటి సహాయం పొందుకోకుండా అడ్డుగోడగా నిలబడుతుంది. మాట చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది మాట. వినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మనము మరి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, లేకపోతే జాగ్రత్త మరి కొన్ని విషయాలను మాత్రం మనం వినాలి. ఏది పడితే అది వింటే హృదయంలోకి ఏమొచ్చేస్తుందంటే కలవరం, హృదయంలో నెమ్మది పోతుంది. అందుకనే ఆదికాండంలో మనం చూస్తాము 34వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయం మనం చదువుదామా? మరి 2, 3, 4 వచనాలు నేను చదువుతున్నా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. ఇక్కడ ఒక మాట మనం మరి జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ వచనంలో వారు ఏం చేశారంట, వారు తమ యొద్దనున్న బలిపీఠం కట్టడానికి వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో ఇవేటిని సరి చేసుకోవాలా? ఇక్కడ మనము ప్రార్థన అనేటువంటి బలిపీఠం, ప్రార్థన చేసే దానికి ముందుగా దేన్ని సరి చేసుకోవాలా? యాకోబు అంటున్నాడు, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను. అయితే అన్ని దేవతలను తీసుకొచ్చారు, తర్వాత చెవులనున్న పోగులు. ఇక్కడ చెవులు అని ఎందుకు రాయబడింది? కాళ్ళు రాయొచ్చు, చేతులు రాయొచ్చు కదా, కళ్ళు రాయొచ్చు, నోరు రాయొచ్చు, కానీ చెవులు అనేది ఎందుకు రాయబడింది? మనం ఏం చేస్తామంటే చెవుల ద్వారా ఏం చేస్తున్నాం? వింటున్నాం. ఇప్పుడు ఏమి వింటున్నాం? మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. కనుక వాక్యాన్ని వింటే అది మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. కానీ కొన్ని సంగతులు ఉంటాయి, లోకంలో ఉండేటువంటి సంగతులు. ప్రస్తుతం ఈ దినాల్లో మరి భారతదేశం అంతా కూడా చూస్తే దేని గురించి మాట్లాడుకుంటారు ఎక్కువ? చెప్పండి. కాబట్టి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటారు ఎక్కువగా కదా, మాట్లాడుకుంటారు, వింటూ ఉంటారు. కనుక వినేది చాలా చాలా ప్రమాదం. వినేది అది ఉట్టిగానే ఫ్రీగా వచ్చే మాటలు కాబట్టి ఫ్రీగా చెప్తూ ఉంటాం. ఫ్రీగా చెప్పినప్పుడు వినేటువంటి వాళ్ళు అది ఒకవేళ తప్పుడు సమాచారం అయితే విని మనలోకి ఏమొచ్చేస్తుంది? కలవరం. కనుక ఇక్కడ స్పష్టంగా చెప్పినారు, ఆ చెవులుకున్నటువంటి ఆ పోగులన్నీ కూడా తీసుకురావాలి. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశారంటే యాకోబుకి ఇచ్చారు. యాకోబుకి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు యాకోబు అని అంటే, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. మస్తకి వృక్షము అనంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. మస్తకి వృక్షం అనగా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఈ మస్తకి వృక్షము దగ్గరికి మనం రావాలా, మన బలహీనతలను తీసుకుని రావాలా, మన యొక్క అవిధేయతలను తీసుకురావాలా, మన యొక్క తప్పిదములను తీసుకురావాలా, మన యొక్క పొరపాట్లను తీసుకురావాలా. మనకున్నటువంటి ప్రతి బలహీనత దేవుడు బాగా మరి ఎరిగినటువంటి వాడే. ఎప్పుడైతే మనం తీసుకుని వస్తామో అక్కడ ఏం చేశాడంట, మస్తకి వృక్షము క్రింద వాటిని ఏం చేశాడు? దాచిపెట్టేశాడు, పాతి పెట్టేశాడు. ఇంకా దాటిని తీయటానికి అవకాశం లేదు. ఆ చెట్టు క్రింద పాతి పెట్టేసినాడు, దాచిపెట్టేశాడు. కనుక ప్రియులారా, మనము కూడా ఏం చేయాలంటే మనము హృదయాన్ని మొట్టమొదటిగా పరీక్షించుకోవాలా. తర్వాత మనకున్నటువంటి బలహీనతలన్నిటినీ ప్రభు దగ్గరికి తీసుకురావాలా. ప్రభా, నేను ఈ పరిస్థితుల్లో తగ్గించుకోలేకపోయాను. ప్రభా, ఈ పరిస్థితుల్లో నేను మరి ప్రార్థన చేయలేకపోయాను. ప్రభా, ఈ పరిస్థితుల్లో నిన్ను వెంటాడలేకపోయాను, లేకపోతే నిన్ను వెదకలేకపోయాను, మనుషుల దగ్గరికి వెళ్ళాను. అనేక పర్యాయాలు అనేకమైన విషయాల గురించి మరి మనం వినటానికి కదా ఏం చేస్తూ ఉంటాం? వినటానికి అదేంటి ఇదేంటి. చూడండి, ప్రత్యేకంగా ఈ బలహీనత మరి
చాలా మందిలో ఉంటుందన్నమాట. వినాలా, ఏం చెప్తారో వినాలి, వాళ్ళేంటి వీళ్ళేంటి. మంచి విషయం వింటే మంచిది, మంచి సమాచారం వినడం ద్వారా అది మనకు ఆశీర్వాదం. కానీ చెడు సమాచారం, చెడు మాట అది మనకు నష్టాన్ని కలుగజేస్తుంది. దాన్ని సరి చేసుకోవాలా, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు నా చెవులను బాగు చేయి నాయన, ప్రభు నా చెవులు నీ వాక్యాన్ని వినటానికి, నీ స్వరం వినటానికి, నీ మాట వినటానికి మాత్రమే నా చెవులు వినియోగించడానికి సహాయం చేయి ప్రభా. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి మాత్రమే నేను రావాలి. చూడండి, ఒక సిస్టర్ వచ్చారు మా దగ్గరికి. ఆమె ఏం చెప్పిందంటే, ఏ పరిస్థితి ఉన్నా కూడా నేను ఈ మధ్య వచ్చింది సిస్టర్స్ రిట్రీట్ కొరకు వచ్చారు. పెద్ద ఆంటీ, దాదాపు ఒక 62 సంవత్సరాలు ఉన్నాయి. ఆమె యవన కాలం నుంచి కూడా ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా వెంటనే తన భర్త బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు మూసుకుని ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. తన భర్త ఎప్పుడు చూసినా కొట్టేవాడంట, ఎక్స్ మిలిటరీ అతను, బాగా కొట్టేవాడంట. ఇంటికి వచ్చి మరి తర్వాత బాగా తాగేవాడు, బాగా తినేవాడు. అయితే తన ఇష్టానుసారంగా జీవించేవాడు. అయితే బలగం ఉంది, చెప్పుకోవచ్చు, మనుషుల సహాయం కోరుకోవచ్చు, తర్వాత బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు, అందరితో పంచుకోవచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే, తలుపు మూసుకొని ఇంట్లోనే కూర్చొని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇంకేం చేసిందంటే, కొంతమంది స్త్రీలను కూడా పిలిచి ఒక్కొక్క రోజు మరి అంటే ఆ నెలలో ఒకరోజు అట్లా సిద్ధపరచుకొని ఆ దినమంతా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసేవారంట. అట్లా ప్రార్థన 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 ద్వారా ఈ దిన నా వ్యక్తి మార్చబడ్డాడు, ప్రభు రక్షణలోనికి ఆయన వచ్చాడు. తర్వాత అంత మాత్రం కాదు, ఇప్పుడు మరి సువార్త బృందానికి ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు. సువార్త ప్రకటించేవాడు అయినాడు. ఇప్పుడు తానేం చేస్తున్నాడంటే, మరి ఈ మధ్య కాలంలో రావులపాలెం అనే గ్రామానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజమండ్రి సైడ్ సువార్త చేస్తూ ఉంటే బ్యాంక్ మేనేజర్ ఆయన రిటైర్డ్ అయ్యాడు. యవనస్తులందరూ వచ్చి బాగా కొట్టారు, ఆయన కూడా సాయించుకుంటున్నాడు. కారణం ఏంటి అని అంటే, మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏ పరిస్థితి అయినా కూడా మారుతుంది. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితి మారదు, పరిస్థితి ఇంకా సమస్యకరంగా మారిపోతుంది, ఇంకా నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, ఇంకా నీకు సమస్య లోపలికి తీసుకెళ్తుంది. కాబట్టి మనుషులను ఆశ్రయించడం ద్వారా ఇంత నష్టం. నీకు దేవుడు ఉన్నాడు కదా, నీ సృష్టించినటువంటి వాడు ఉన్నాడు కదా, మనం సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు కనుక మన ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా మనం దేవునికి అప్పగించుకోవాలా. ఎంత మంచి మరి ఆశీర్వాదం కదా దేవునికి అప్పగించుకోవటం. చూసారు, ఆ స్త్రీ ఏం చేసింది, ప్రార్థన చేసింది, ప్రార్థన 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 ప్రార్థన. ఒక దినాన తనకున్న ఉద్యోగం పోయింది, ఒక దినాన తన దగ్గర డబ్బంతా అయిపోయింది, ఒకరోజు అన్ని చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. ఎక్కడికి పోకుండా దేవుని దగ్గరికి మాత్రం వచ్చేటట్టు దేవుడు చేశాడు. కనుక పరిస్థితులు, బైబిల్లో ఒక మాట ఉంది, రాజుల హృదయం ఎవరి చేతిలో ఉందంట, దేవుని చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడు, తన చిత్త వృత్తి చొప్పున తను తిప్పుతూ ఉంటాడు. కనుక అందరి హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నీకున్న ప్రతి పరిస్థితి, ప్రతి సమస్యపై నీకు విజయం కావాలంటే దేవుని వెదకు, దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చుట ద్వారా నీ చుట్టూ స్వస్థత కలుగుతుంది. ఇక్కడ దేశం అని రాయబడింది, చాలా పెద్ద మాట అది, దేశం అనేది. ఇప్పుడు దేశం సంగతి పక్కన పెడితే కొద్దిసేపు మన కుటుంబం గురించి ఆలోచిద్దాం, లేకపోతే మన సంఘం గురించి ఆలోచన చేద్దాం, లేకపోతే మన గ్రామం గురించి ఆలోచన చేద్దాం. మనం దేవుని వెతికితే ఖచ్చితంగా అక్కడ స్వస్థత, సంఘంలో స్వస్థత, గ్రామంలో స్వస్థత, కుటుంబంలో స్వస్థత. కనుక దేవుణ్ణి వెదకటం మర్చిపోవద్దు, దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోవద్దు. దేవుని దగ్గర కాకుండా నువ్వు మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకా మరి జవాబు కాదు కదా, నీ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అలా చేయొద్దు. మనం దేవుని బిడ్డలం, మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆయన ప్రార్థన వినేవాడు. అందుకే ఇక్కడ కింద ఉన్నటువంటి మాటలు రాయబడింది, ఆయన ఏం చేస్తాడంట, ప్రార్థన వినేవాడు. 2వ దినవృత్తాంతములు 7:14. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ఇంకేం చేస్తాడంట, వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి దేశము బాగుపడాలి, దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి, దేశంలో విగ్రహారాధన ఎక్కువ అవుతుంది, దేశంలో మరి దోపిడీ ఎక్కువ అవుతుంది, అక్రమం ఎక్కువైపోతుంది, అన్యాయం ఎక్కువైపోతూ ఉంది, దేశం అంతా కూడా పాడైపోయింది. కారణం ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి మనం ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి మనం
మన దేశం గురించి మనకేమాత్రం కూడా పట్టింపు లేకుండా ఉన్నాం. మన గురించే పట్టింపు, మన గురించే, మన శరీరం గురించే, మన కడుపు గురించే, మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇదే ఆలోచన అయిపోయింది. అవునా? కాబట్టి ప్రియులారా, మనము మన హృదయాలు, తర్వాత మన మనసు దేవుడి దగ్గర మరి ప్రతిష్ఠించుకోవాలా, దేవుడి దగ్గరికి రావాలి. కనుక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతోమంది నరకానికి వెళ్తూ ఉన్నారు. 2% క్రైస్తవులు భారతదేశంలో ఉంది. ఈ 2% ఒకవేళ ఒక్కరికి సువార్త ప్రకటిస్తే 4% అయిపోతుంది. ఒకరి గురించి భారం తీసుకుంటే, ఒకరి గురించి కన్నీరు గారిస్తే, ఒక్కరి గురించే మరి చింతిస్తే, లేకపోతే దేవుని దగ్గర కనిపెడితే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఒక్క వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒక్క వ్యక్తి యొక్క రక్షణ కొరకు నువ్వు బాధ్యత తీసుకొని భారంతో దేవుని దగ్గర కనిపెట్టగలిగితే 4% అయిపోతుంది. అర్థమవుతుందా? కానీ మనకు ఆ భారం ఉందా? ఒక్కరు ఎంతమంది కొరకు ప్రయాసపడవచ్చు అని అంటే, కనీసం అంటే ఒక 20 మంది కొరకు ప్రార్థన చేయొచ్చు. ఒక వ్యక్తి ఎంతమంది కొరకు? 20 మంది కొరకు ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఒక పదం నేను చెప్తాను. BLESS అంటే ఏంటి? బ్లెస్. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరులకి. BLESS. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే, రాత్రికాల సమయంలో ఒక చక్కటి తీర్మానం తీసుకో. ఏంటి అని అంటే, బి అనే మాటకు అర్థం బిగిన్ టు లర్న్. బిగిన్ టు లర్న్ అంటే ఎదుటి వ్యక్తి గురించి మరి బి అంటే బిగిన్ టు ప్రే. క్షమించండి, బిగిన్ టు ప్రే. అర్థమైంది? ఇది నన్ను ఏం చేయాలంటే ప్రార్థన చేయటం ఆరంభించాలి. ఆరంభిస్తామా? ఎంతమంది ఆరంభిస్తారు? వాళ్ళ ప్రార్థన అంటే మాకు చిరాకండి. దేవుని ఇంట్లో ఎంత పని అని చెప్పండి, చేస్తాం కదా. మందిరం ఊడమంటారా, ఊడుస్తాం. షాపులు ఏమంటారా, వేస్తాం. తర్వాత అంట్లు తోమంటారా, తోముతాం. ఎంతనే చాకరీ చేస్తాం, కానీ ప్రార్థన మాత్రం మనం ఏం చెయ్యం. బిగిన్ టు ప్రే. ఎల్ అంటే లర్న్ టు నో అదర్స్. తర్వాత ఈ అంటే ఈట్ విత్ దెమ్. అర్థమవుతుందా? ఈట్ విత్ దెమ్. తర్వాత ఎస్ అంటే, తర్వాత ఎస్ సర్వీస్. ఎస్ అంటే సర్వీస్. తర్వాత ఇంకొక ఎస్ ఉంది, అది షేర్ యువర్ టెస్ట్ మనీ అంటే నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకో. మొట్టమొదటి బి అంటే ఏంటి? బిగిన్ టు ప్రే. ఈరోజు నువ్వు ఒక 20 మంది గురించి ఒక పత్రంలో లేకపోతే ఒక బుక్లో రాసుకో. ఒక 20 మంది పేర్లు తీసుకో, నీకు తెలిసిన వాళ్ళు పనిచేసే స్థలంలో కావచ్చు. నీకు ఎవరైతే ఆ వ్యక్తి నాశనానికి పోకూడదు, నరకానికి పోకూడదు, ఆ వ్యక్తి రక్షించబడాలని నీకు ఎవరి గురించి అయితే ప్రేరేపణ దేవుడు ఇస్తున్నా, అలాంటి వారి పేర్లు రాసుకో. బిగిన్ టు ప్రే. తర్వాత ఇంకోటి ఏంటి? లర్న్ టు నో. వారి యొక్క పరిస్థితి గురించి నువ్వు తెలుసుకో. లర్న్. తర్వాత ఈట్ విత్ దెమ్ అంటే వాళ్ళతో కలిసి ఒకరోజు భోజన సహవాసం కలిగి ఉండి. అప్పుడు ఏం చేస్తారంటే, భోజన సహవాసం ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ బంధం ఏర్పడుతుంది. వాళ్ళు నువ్వు చెప్పిన మాట వింటారు. హెబ్రోన్కి ఇదివరకు ఒక మరి ఆంటీ ఉండేది. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏం చేసేదంటే ఆమె వాళ్ళకి భోజనం పెట్టేదంట. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏ పని మీద వచ్చారు, రండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టేదంట. భోజనం పెట్టిన తర్వాత ఏం చేసేదంటే వాళ్ళకి అప్పుడు సాక్ష్యం చెప్పేదంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అయ్యో ఏం భోజనం పెట్టింది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఖచ్చితంగా కూర్చొని దేని వాక్యం వినేవాళ్ళు. కాబట్టి ఈరోజు దేశము బాగుపడాలంటే అది దేవుడు మన చేతిలో పెట్టాడు దేశాన్ని. ఈ భారతదేశంలో ఎందుకు పుట్టాం మనం? ఇంకా ఎన్నో దేశాలనే పుట్టవచ్చు. లేకపోతే ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాం? ఎందుకు ఇక్కడే ఉన్నాం కదా. కనుక అపవాది ఈ దేశం గురించి నీకేమాత్రం చింత లేకుండా, పట్టింపు లేకుండా, అసలు వాక్యం కూడా వినకుండా కూడా చేస్తుంది నేను కదా.
ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించేటువంటి వాని చేతిలో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటాడు అంతే. అది లోకంలో చూపిస్తా ఉంటే సమయం అంతా కూడా అయిపోతుంది. మనం ఒక్కరము 20 మంది కొరకు ప్రార్థన చేస్తే నీ జీవితకాలంలో 20 మంది ఖచ్చితంగా రక్షించబడతారు. ఒక్కరి గురించి చేస్తే 4% అయినారు కదా. మరి వాళ్ళు 4 కూడా కలిసి ఇలాగే ప్రార్థన చేస్తే దేశం అంతా కూడా బాగుపడుతుంది, దేశం ఖచ్చితంగా స్వస్థపరచబడుతుంది. కాబట్టి తర్వాత ఇంకేం చెప్పాను, ఎస్ అంటే సర్వీస్. వెంటనే అన్యులు ఎవరైనా సరే వారికి ఏదైనా కూడా పొందదగినటువంటి సహాయాన్ని నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా వారికి సహాయం చేయి, సర్వీస్ చేయి, ఫ్రీ సర్వీస్ చేయి. అన్యులకు, దేవుని ఎరగనటువంటి వారికి సర్వీస్ చేసిన తర్వాత అప్పుడు చూడండి, ఉదాహరణ కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు బయట, మీ పిల్లలు మేము మా ఇంటి దగ్గర పెట్టుకుంటాం కొద్దిసేపు, మీరు వచ్చేంతవరకు మేము చూసుకుంటామంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. తర్వాత వాళ్ళు నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు, అవునా కదా. కనుక అట్లా చేస్తాం. తరువాత ఇంకొక ఎస్ ఏంటి, నీ యొక్క సాక్ష్యాన్ని ఎక్కడైనా సరే ఏం చేయాలా, పంచుకోవాలా. నీకున్నటువంటి సాక్ష్యం గురించి నువ్వు మరి పంచుకునే ప్రయత్నం చేయాలా. అప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కనుక ఇది మన చేతిలో ఉంది. దేశం యొక్క మరి స్వస్థత నీ చేతిలో దేవుడు పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? తగ్గించుకోవా? నువ్వేం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవా? మరి మనం ఏం చేస్తున్నాం? కనుక ప్రియులారా, మరి ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తారంట, ఇంకా తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గం విడిచిపెట్టాల. కనుక మరి ఆ మార్గము మనందరికీ తెలుసు. మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ నష్టపోతున్నాం, ఎక్కడ దేవునికి దూరంగా అయిపోతా ఉన్నాం, చెడు ఎక్కడ చేస్తున్నాం, చెడు మార్గం అది విడిచిపెడితే దేవుడు తప్పకుండా ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలంగా మనం అంట ఈ లోకంలో చిన్న యేసుక్రీస్తు ప్రభులు అంట. ఎవరు అంట మనము? యేసయ్య మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనంతా ప్రేమించాడు. అయితే మనం కూడా ఇప్పుడు ఆయన కలిగి ఉన్న ఆయన బిడ్డలం. కనుక ఇప్పుడు మనందరం కూడా చిన్న యేసుక్రీస్తు ప్రభులాగా ఈ భూమి మీద ఉండటం ఇది సాధ్యమేనా అంటే నిజంగా మరి కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా సాధ్యపరుస్తాడు. కనుక మనలో ఉండవలసినటువంటి లక్షణం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, తగ్గించుకుందాం, ప్రతి విషయానికి ప్రార్థన చేస్తాం, ప్రతి విషయానికి దేవుణ్ణి వెతుకుతాం. మనుషుల దగ్గరికి వెళ్ళటం వల్ల మనకి నష్టమే తప్పించి ఏం లేదు. ఇది నా చూడ అన్ని వాక్యాలు అందరికీ తెలుసు వాక్యాలు, కానీ మరి దానిని మరి ఆచరణలోకి తీసుకోవటం అనేది మనం చేయాలి. తర్వాత ఇంకేంటంటే మరి చెడు మార్గము దాన్ని కూడా విడిచిపెట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ఎక్కడ దేవునికి అయిష్టమైనటువంటి కార్యం చేస్తున్నావు నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఆ చెడు మార్గమును విడిచిపెడితే ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు మరి ప్రార్థన వింటాడు, పాపమును క్షమిస్తాడు, ఇంకేంటంట దేశమును స్వస్థపరుస్తాడు. కనుక ఈ దేశంలో మనం ప్రార్థన చేస్తున్నాం ఏంటి, ప్రభు మరి మాకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, క్రైస్తవులకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని దగ్గర కనిపెట్టు, ప్రార్థన చేయి. కనుక ఆ విధంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా అన్నీ మారుస్తాడు, అన్ని పరిస్థితులన్నీ కూడా చక్కపరుస్తాడు. కనుక అక్కడ మనం ఆదికాండలో కూడా చూస్తూ వచ్చాం. యాకోబు ఏం చేసినాడు? అన్య దేవతలు తీసేశాడు, శుద్ధి చేసుకున్నాడు. చెవులుకున్నటువంటి పోగులు తీసుకొచ్చి ఎక్కడికి వచ్చారంటే మస్తకి వృక్షం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. అక్కడ అక్కడ దాచిపెట్టేసినారు, ఇంకా అవి మళ్ళీ తీయడానికి లేదు. కనుక మనం ప్రతి బలహీన పరిస్థితి అంతా కూడా ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు దగ్గర మనము మరి తగ్గించుకొని మనకున్న బలహీనతలన్నిటిని కూడా ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే తప్పకుండా అక్కడ మంచి మాట ఉంది. 35వ ఆదికాండంలో వారు ఉన్నటువంటి స్థలం, లేకపోతే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం కలిగిందంట చూడండి. ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. ఆదికాండం 35:5 వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల అంతా కూడా ఏం కలిగిందంట? దేవుని భయం కలిగింది, దేవుని భయం. కాబట్టి తరమడం లేదు ఇప్పుడు, శత్రువు యొక్క భయం లేదు ఇప్పుడు. శత్రువే భయపడిపోతా ఉన్నాడు.
కనుక ఇప్పుడు నిన్ను చూస్తే శత్రువు ఏం కావాలా? మనం చూస్తే శత్రువు ఏం కావాలంట? ఆ? భయపడాలా. శత్రువు భయపడాలంటే మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాలి, ఆయన్నే వెతకాల, తర్వాత చెడు మార్గాన్ని విడిచిపెట్టాల. అప్పుడు తర్వాత మరి అన్నిటి ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని దేనికి ఇష్టంగా మనం జీవించినట్లయితే మన భయం అనగా దేవుడు పెట్టినటువంటి ఆ భయం ఇతరుల్లో ఉంటుంది. చుట్టుపక్కల పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భయం కలిగింది. ఈరోజు క్రైస్తవులు మనం భయపడుతున్నాం ఉన్నటువంటి పరిస్థితులు చూసి. అలా కాకుండా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి లేకపోతే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనం పొందుకొని మరి దేవుని కొరకు ఫలించుతాం గాక. ఆ రీతిగా ప్రార్థనలో ప్రభు మనకు సహాయము చేయను గాక. ఆ రీతిగా మనము సరి చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థించుతాం గాక. ప్రభు మనకి సహాయము చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. వీబీఎస్ జరుగుతూ ఉంది. గత కాలం నుండి కూడా వీబీఎస్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి కనికరించి మరుడి దినము జరగడానికి కృప చూపించాడు. ఎంతోమంది బిడ్డలు ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు. వారు రాకపోకలేందుకు దేవుడు సహాయపడినట్లుగా ఈ దినం వచ్చిన వారు 4 దినాలు కూడా క్రమముగా వచ్చినట్లుగా దేవుని దాసులు ఏ ఉద్దేశంతో అయితే వీబీఎస్ పెట్టినారో అది సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు, అనేక బిడ్డలు రక్షణ పొందినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత పాటలు పాడడానికి మరి సంగారెడ్డి నుంచి వచ్చారు. ఇప్పుడు వాక్యం చెప్పారు కదా అన్నయ్య, కోటేశ్వరరావు అంకులు వాళ్ళ చిన్నవాడు. కోటేశ్వరరావు అంకులు వచ్చేవారు కదా మన మధ్యకు. మరి వారిద్దరు కుమార్తెలు వచ్చారు, వారిద్దరు అల్లుళ్ళు వచ్చారు మన మధ్యకు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. హేస్కేల్ గారు మరి శాంతి సిస్టర్ పాటలు పాడాలా. ఈ 4 రోజులు కూడా దేవుడు వారికి తగిన బలము, ఆరోగ్యము అన్నీ అనుగ్రహించేలాగా. చిన్న బిడ్డ కూడా ఉంది. మరి వాతావరణ పరిస్థితుల్లో బయటటువంటి కలవరం లేకుండా కూడా ఆ బిడ్డ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని దాసుడు అహరోను గారు, ఆయనతో ఉన్న జత పనివారు. ఎంతో భారమైన పని అది. బిడ్డలు పెద్దోళ్ళు అనుకోండి, కూర్చుంటారు, వాళ్ళు ఏ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాక్యం వింటారు, ఎన్నో తర్వాత సంగతి కదా, పెద్ద భారం ఉండదు. కానీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో ఉంటుంది సంగతి. అయితే దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి మరి అందరి పక్షంగా కూడా కార్యములు సఫలం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సంగారెడ్డిలో వారి సేవ ఉంది. వారి సేవ కొరకు కూడా మీ ప్రార్థన ఇప్పుడే కాదు, ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మనము ఆల్ నైట్ అవ్వచ్చు, ఆఫ్ నైట్ అవ్వచ్చు, అంతమంది ఉన్నాం కదా. మరి రేపు పొద్దున్నే అన్నవాళ్ళు పొద్దున్నే మరలా 7:30 కల్లా మళ్ళీ క్లాసులు సిద్ధపడాలా, పాటలు పాడాలా, చాలా పనులు ఉన్నాయి. కాబట్టి వారు వెళ్ళాలి. కాబట్టి 8:40 అయింది కదా, 20 నిమిషాలు, 9 గంటలకల్లా ముగిస్తాం. 7 గంటలకని చెప్పాం, 8ంటికి వచ్చారు కదా. అయితే రేపు ఉండేటువంటి పరిచర్యను బట్టి 9 గంటలకల్లా ముగిస్తాము. 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఒక 3 సహోదరులు ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభుత్వ పరిచర్య కొరకు, శనివారము సహోదరుల కూడిక కొరకు. ప్రాముఖ్యంగా వేలువెనులో పరిచర్య ఆరంభించాలని తలస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరం పరిచర్య గురించిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 11:24. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీరు అడుగు, అరణ్యం మొదలుకొని లెబనోను వరకును పడమటి సముద్రము. చదవండి, ద్వితీయోపదేశకాండం 11:24 ఒకసారి చదవండి. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీదగును, అరణ్యం మొదలుకొని లెబనోను వరకును, యూఫ్రటీస్ పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి వేలువెన్నులో మరి పరిచర్య ఆరంభించబడాలా. ఈ వీబీఎస్ గురించి కొంత ఆగాము. ఇది అయిన తర్వాత అక్కడ సంగతులు చూచినట్లుగా దేవుడు మంచి ద్వారము తెరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మొట్టమొదటిగా డేవిడ్ రాజు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత 3 సహోదరులు క్లుప్తంగా ప్రార్థన చేయండి. తర్వాత మధ్యన విజయవాడ నుంచి వచ్చిన అన్న ఉన్నారు, ఆయన ముగింపు ప్రార్థన చేస్తారు. చేయండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి,
మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో షోమ్రోన్ క్రిస్టియన్ చర్చిలో ప్రార్థనా కుడి కలిగి ఉండి కొరకై మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి నీ కొందరములు. ఈ 5 దినాలు కూడా నిడదోలు బేతనీయలో వివిఎస్ పరిచర్య కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఈ రాత్రి కాల సమయంలాగు ప్రార్థనా కూడికి చేరి వచ్చేటి కొరకై మీరు చేసిన సహాయం బట్టి మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసులను మా మధ్యకు తెచ్చినారు, దాన్ని బట్టి మీ కొందరములు. ఆయన ద్వారా వినిపించబడిన లేఖన భాగములు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేశం యొక్క స్వస్థత కొరకై మేము ప్రార్థించవలసిన వారు ఉన్నామని మరోసారి మీరు తెలియపరిచిన లేఖన భాగములు బట్టి మీ కొందరములు. వారు శారీరకమైన స్వస్థతకు అవసరమే కానీ వారి రక్షణ కొరకై మేము ప్రార్థించవలసిన వారు ఉన్నామని నీ దాసుని ద్వారా సెలవిచ్చారు. భారతదేశంలో క్రైస్తవ్యం గురించి అది ఎంత పర్సెంట్ ఉందో కూడా తెలియపరిచినారు. రాను దినాల్లో కొంతమంది కొరకై మేము ప్రార్థించటం ఆరంభించాలని, తద్వారా అనేకులను నీ వారముగా చేయగలమని ఎన్నో మాటల ద్వారా మీ దాసుని ద్వారా సెలవిచ్చినటువంటి సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ దాసుని ప్రయాసకు తగిన ఫలము దయచేస్తారండి. యజకరణ కొరకు సోదర శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు వారిని ప్రేమించిన బిడ్డ గ్లోరీ కొరకాయ నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంగారెడ్డిలో వారి పరిచయని దీవిస్తారండి, సహాయపడుతారండి. ఎన్నో అనానుకూల పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ ప్రభా వారు నీ కొరకై ముందుకు సాగుతున్న విధానం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రానున్న దినాలలో ప్రభా ఫలం అధికమగుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా కోటేశ్వరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆంటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు వారిని ఏర్పరచుకున్నారు ప్రభా, మరి దాన్ని బట్టి మీ కొందనములు. వారి ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పెనమకూరులో కూడా ప్రభా మరి పరిచర్యలో సాగిపోతున్న దాన్ని బట్టి మీ కొందనములు. ఎంత విస్తారమైన పరిచర్య, నీ దాసుని సహాయపడుతారండి, కావలసిన క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆండం కూడా జ్ఞాపకం చేసుకురండి, వృద్ధాప్యం వారికి కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డల కొరకు మీ కొందనములు. 4 బిడ్డల కొరకై వారి కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్దక్క సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారండి. మసానన్న అక్క కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ప్రేమించిన బిడ్డల కొరకే నీ కొందనములు. బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారండి. చిన్న కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని. ప్రాముఖ్య కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన విషయం కూడా నీ సంపూర్ణ చిత్తము బయలుపరుస్తారండి. రానున్న దినాల్లో నెమ్మది, సమాధానం, శాంతికరంగా వెలుటి కొరకాయి బిడ్డలను సిద్ధపరుస్తారండి. తన భార్య బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెరసని జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగూ ఆ కుటుంబాలను కొరకాయి ఆయా సమయాలలో షోమ్రోన్లో చేసిన విజ్ఞాపనలు మీరు ఆలకిస్తారండి. ఏ దినం మధ్యకు తెచ్చినారు, దానిని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాండి. ప్రార్థన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ 4 దినాలు వివిఎస్ పరిచయం మిగిల్చబడింది, సహాయపడుతుంది. ఈ దినం జరిగించారు మీ కొందనములు. 4 దినాల పరిచయం కొరకు ప్రార్థన చేస్తాం. అనేక గ్రామాల నుండి బిడ్డలు వస్తూ ఉన్నారు. ఆటోలలో, ఆయా ప్రయాణ సాధనాలలో చుట్టూ మీద తన కావలు ఉంచుతారండి. ప్రభా మీరు వారికి తోడైన కారణాన్ని బట్టి కుక్క కూడా తన 4 ఆలించలేదు, ఎవరు కూడా వారి మీదకు రాలేదు. అలాగూ నీ ప్రియబిడ్డలతో ఉండండి, రాకపోకలను తోడైనండి ప్రభా. మరి వచ్చి మేలు పొందుడి కొరకే సహాయపడుతుంది. బేతనీ పరిచయం కూడా దీవిస్తారమని ప్రార్థన చేస్తాం. ఇది ఆహరోన్ గారు సహాపన గారు విజ్ఞాపన చేస్తుండగా కృప రేపు పొద్దున్న ప్రభా ఎవరైతే వాడబడి ఉన్నారో వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. శనివారము సహోదరుల కుడిక మందిరంలో సహాయపడుతారండి షోమ్రోన్లో. ఆదివారం ప్రభుదిన పరిచయం సిద్ధపరుస్తారండి. అయ్యగు దాసులను కూడా జ్ఞాపకం చేసుకునండి, నీ మహిమార్థమై వాడుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చూపిస్తారు. ప్రాముఖ్యంగా ప్రభా మరి వేలుని పరిచయకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో కాలం నుంచి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభా మీ చిత్తమైతే ప్రాణ దినాలలో అక్కడ మందిరం ఏర్పరచబడి కొరకే సహాయపడుతారండి, మీ చిత్తం నెరవేరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చూపిస్తారండి. సంఘబిడ్డలు, వారి కుటుంబాలు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేరు పేరును విరిగిన దేవుడవు,
అందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి అక్కర్లు తీరుస్తారండి. ప్రాముఖ్యంగా ఇది వ్యవసాయదారమైన ప్రాంతము ప్రభా. మరి రైతులు ఈ యొక్క పంటను సమకూర్చుకుంటా ఉన్నారు. వారికి సహకారం దయచేస్తారండి, సహాయం అనుగ్రహిస్తారండి ప్రభా. ఇంతవరకు కొంతమందికి సహాయపడుతూ ఇంకా మిగల్చబడిన పనులు కూడా ప్రభా మరి చక్కగా జరుడు కొరకాయి వారి కష్టాజిత్తము వారు అనుభవించుడి కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ఇరువినంకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుజరాత్ ఆ ప్రాంతంలో ప్రభా ఆయన ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీ వందనములు ప్రభా. మమ్మల్ని కూడా ప్రేమించి ఈ ప్రాంతాలకు ఆయన తెచ్చినారు, మీకు వందనములు. నిన్న దినము బేతనీలో మీరు వాడుకున్నారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినము VBS ఆరంభించుట్లో నీ దాసుని చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. వారి కుటుంబాన్ని కూడా దీవిస్తారండి ప్రభా. వారి బిడ్డలు అందరూ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ వృద్ధాప్యంలో ప్రభా మరి నీ కొరకు ఆయన పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన దీవెన దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మమ్మల్ని అందరినీ పాదర పెట్టుకుంటూ ప్రభా ఎవరైతే అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేసి ప్రముఖ సిద్ధు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ స్వస్థత దయచేస్తూ కీడు నుంచి తప్పించి క్షేమం అనుగ్రహిస్తుంది. సోదరు లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె పక్షం కూడా మీ సహాయం దయచేస్తారు. ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, కొంత అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు. కనికరించి స్వస్థత దయచేస్తారు. మెటుకు మమ్మల్ని అందరినీ పాదర పెట్టుకుంటూ మరలా వచ్చి పర్యంతము మీ సన్నిధి సహవాసం మాకు అనుగ్రహిస్తారమ్మని ఎవరికొరైతే ప్రార్థించి మరిచినామో వారికి ఉన్నంత దీవెన ఆశీర్వాదమును మీరు దయచేస్తారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ శోమ్రోని పరిచర్యకును సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. నీదు ప్రేమతో మా ప్రభువా మాదు హృదయములా నింపు. నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. హిందూ దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో వేదవా. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగేదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.